కరెంట్ ఇండియన్ పొలిటికల్ కాంటెక్స్ట్లో సెక్యులరిజం అనేది చాలా ఆఫెన్గా వింటున్నాం. అసలు సెక్యులరిజం అంటే ఏంటి? ద బేసిక్ డెఫినిషన్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం ఈజ్ separation of government and religion is called secularism. గవర్నమెంట్ అఫైర్స్ అండ్ డెసిషన్స్ నుంచి రిలీజియన్ని ఎక్స్క్లూడ్ చేయడాన్ని సెక్యులరిజం అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ అనేది ఒక ఇస్లామిక్ కంట్రీ. అంటే పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్గా ఇస్లాంని సపోర్ట్ చేస్తుంది. సో పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎ సెక్యులర్ కంట్రీ. ఆన్ ద అదర్ హ్యాండ్, ఫ్రాన్స్ ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ బికాస్ ఫ్రాన్స్ గవర్నమెంట్ రిలీజియన్ని గవర్నమెంట్ అఫైర్స్ అండ్ డెసిషన్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, సెక్యులరిజంలో గవర్నమెంట్ రిలీజియన్ తాలూకా ఇంటర్నల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వదు అన్లెస్ రిలీజియస్ ప్రాక్టీసెస్ వయలేట్ ద లా. జనరల్గా సెక్యులరిజాన్ని మనం వెస్టర్న్ సెక్యులరిజం అని కూడా పిలుస్తాం. వెస్టర్న్ సెక్యులరిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియన్ సెక్యులరిజం. అయితే ఇండియన్ సెక్యులరిజం అంటే ఏంటి? ఇండియన్ సెక్యులరిజంలో కూడా గవర్నమెంట్ అనేది అన్ని రిలీజియన్స్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. బట్ అలాగే అన్ని మతాలని కూడా ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇండియన్ సెక్యులరిజంలో గవర్నమెంట్ అనేది రిలీజియన్ తాలూకా ఇంటర్నల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఎందుకంటే డిస్క్రిమినేషన్ అండ్ అన్టచబిలిటీ లాంటి ఈవిల్ ప్రాక్టీసెస్ని ఆపడానికి గవర్నమెంట్ అనేది రిలీజియస్ మ్యాటర్స్లో ఇంటర్ఫియర్ అవుతుంది. బికాజ్ ఆఫ్ ఇండియన్ డైవర్సిటీ అండ్ హిస్టరీ, ఇండియన్ సెక్యులరిజం అనేది వెస్టర్న్ సెక్యులరిజం కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది.